pre-release event. Actually, the re-release, no. The pre-release event of It's Complicated. Actually, it's very complicated, you know. ఎందుకంటే నేను ఈ సినిమా పేరు చెప్పడమే చాలా కాంప్లికేటెడ్ గా చెప్తున్నాను. మీకు తెలుగు రాదా అండి? తెలుగు వచ్చు కదా, మరి అంత అయోమయంగా చూస్తున్నారు ఏంటండి? మిమ్మల్నే కలుపు చెప్తా. మీలాగా తెలుగు వచ్చి రాని వాళ్ళ కోసమే ఈ సినిమా పేరుని ఇట్స్ కాంప్లికేటెడ్ అని పెట్టామన్నమాట. ఆ కాంప్లికేషన్ ఏంటా అని ఎదురు చూస్తున్న మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మీలో ఎంతమంది మీ రొమాంటిక్ ఇంట్రెస్ట్ తో ఇక్కడికి వచ్చారు? బాయ్స్ అండ్ గర్ల్స్? ఇద్దరు బాయ్స్, ఓకే, ఇద్దరు గర్ల్స్, వెరీ నైస్. ఏది డేట్ ఇది? వేర్ యువర్ డేట్? అయ్యో రామచంద్ర, నీ డేట్ ఏదంటే నువ్వు February 14th డేట్ చెప్తున్నావా? ఐ నో, February 14th వాలంటైన్స్ డే కి మీ అందరి ముందుకి వస్తుంది ఇట్స్ కాంప్లికేటెడ్. మీ అందరి ఫేవరెట్ ది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మీ అందరి ముందుకి తీసుకొస్తున్న ఈ సినిమా February 14th తప్పకుండా మీ జీవితాల్లో ఉన్నటువంటి లవ్ ఇంట్రెస్ట్ తో వెళ్తారా మీ ఇష్టం. సో లెట్ మీ వెల్కమ్ ఆల్ అవర్ గెస్ట్స్. అందరూ వచ్చేసారు. ఇది మామూలు ఈవెంట్ కాదు, చాలా కాంప్లికేటెడ్ ఈవెంట్ అని చెప్పాను కదా. మరి ఆ కాంప్లికేటెడ్ ఈవెంట్ కి సారథ్యం వహిస్తూ మా రానా దగ్గుబాటి గారు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ కర్త కర్మ క్రియ అని ఉంటారండి. విజన్, ఆ విజన్ ఎలాంటిదంటే ఎక్కడ ఎలాంటి వాసన వచ్చినా పసిగట్టేస్తారు. ఎస్పెషల్లీ ఆయనకి సక్సెస్ అనే వాసన పసిగట్టడం చాలా ఇష్టము. ఆ సక్సెస్ ని పసిగట్టడంలో వాళ్ళ తాత దగ్గర నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సో దాట్స్ యాక్చువల్లీ బ్లెస్సింగ్. సో యు ఆర్ కంటిన్యూయింగ్, మీ పరంపరని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు సినిమాలు కొత్తగా తయారు చేసి నిర్మించి ఒక హిస్టరీ మూవీ మొగల్ లాంటి ఒక ఎంపైర్ ని మీ నాన్నగారు మీ తాతగారు కంటిన్యూ చేస్తే, మీరేం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ ఇలాంటి ఎంపైర్స్ కడుతున్నారో తెలుసుకుని ఆ ఎంపైర్స్ కి ఊతం ఇస్తున్నారు, పునాది రాళ్లు వేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రానా గారు. సో ఇట్స్ కాంప్లికేటెడ్ అని చెప్పాను కదండి. దిస్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్ మీ అందరికి అందిస్తున్నటువంటి ఈ సినిమా Viacom 18 మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంటే రానా దగ్గుబాటి గారి పేరు చెప్తున్నాను. మరి మా సురేష్ బాబు గారు కదా అసలు సారథ్యం వహించాల్సింది. ఏంటండి, ఆయన రాకుండా మిమ్మల్ని పంపించారా? ఆల్రైట్, సో వి ఆర్ వెయిటింగ్. శ్రీ దగ్గుబాటి సురేష్ బాబు గారి కోసం మనం వెయిట్ చేస్తున్నాం. మరి కాసేపట్లో సురేష్ బాబు గారు ఇచ్చేస్తారు. రాకపోవచ్చు. దాని వెనకాల కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ ఉంది, మళ్ళీ చెప్తాను. నీకే గల చొక్కా, నీకే మళ్ళీ చెప్తాను. ఆ కాంప్లికేటెడ్ స్టోరీ నీకు మాత్రమే అప్పు చెప్తాను. రైట్, అండ్ లెట్స్ వెల్కమ్ అవర్ స్టార్ బాయ్ హూ ఇస్ వెయిటింగ్ ఫర్ అ స్టార్ బాయ్. ఊరికే రారమ్మా, హియర్ హి కమ్స్. నిప్పు రవ్వలు, చమక్కులు, పంచులు, మీకు ఏం కావాలంటే అది. ఈ తరాన్ని ఉర్రూత గురించి ఒక కుర్రకారు ఇద్దరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. అసలు అది ఏం నవ్వమ్మా, ఏం నవ్వది? నాకు అసలు భయం వేస్తుంది. నేను చాలా ఏళ్ల తర్వాత స్టేజ్ ఎక్కాను. యు నో వాట్, ఇండస్ట్రీ అందరూ ఏం చెప్పుకుంటున్నారు తెలుసా రానా గారు? నేను స్టేజ్ ఎక్కడం మానేస్తే మిగతా వాళ్ళందరూ కినుక వహించారంట, ఓన్లీ రానా పిలిస్తేనే ఝాన్సీ స్టేజ్ ఎందుకు ఎక్కుతుంది అని అడుగుతున్నారు. ఇది నా సినిమా అండి, కాస్ట్ అండ్ క్రూ. రానా గారి దగ్గర ఒక మైక్ పెట్టండి అమ్మా, చాలా ఆణిముత్యాలు వెళ్ళిపోతున్నాయి. ఒక మైక్ అక్కడ పెట్టండి కదండి. చూసారా, ఇది ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు. నా వాళ్ళు అనుకుని మా రానా గారు పిలుస్తారు తప్ప యాంకర్ ని పిలవండి అయ్యా అని పిలవలేదు కదండి. ఎస్, యు నో సిద్ధు, I have to tell you something. There's one man who made me the mom. నీకు మదర్ గా నేను తెరంగేట్రం చేశాను తెలుసా? అప్పటి వరకు మదర్ క్యారెక్టర్స్ వేయలేదు. ఈ సినిమా కృష్ణ, ఇట్స్ కాంప్లికేటెడ్. కానీ నా కొడుకు నేను కృష్ణ అని పిలుచుకోవచ్చా? ఎస్, నా కొడుకు నేను కృష్ణ అనే పిలుచుకుంటా. కృష్ణ అని అలా పిలుచుకునేలా చేసినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడండి. ఆ వ్యక్తిని రమ్మంటాం. ఇట్స్ కాంప్లికేటెడ్ కి సూత్రధారి. లెట్స్ వెల్కమ్ అవర్ డైరెక్టర్ రవికాంత్ కరపు. ఈ క్షణం మధురమైన క్షణం. మామూలుగా అందరికి రిలీజ్ మూమెంట్ ఒక టెన్షన్ మూమెంట్ ఉంటుందంట, ఈయనకి మాత్రం సూపర్ ఎక్సైటింగ్ ఉన్నట్టుంది. నేనేదో డైరెక్టర్ వస్తారు అనుకుంటే ఈ డైరెక్టర్ ఇన్నేళ్ల తర్వాత కొంచెం తెల్ల జుట్టు, కొంచెం సీరియస్ గా అనుకుంటే సిద్ధు నెక్స్ట్ సినిమాలో హీరోగా కాస్ట్ చేసేద్దామా రవిని? నెక్స్ట్ సినిమాలో హీరోగా అప్పుడు మీరు డైరెక్టర్ అవుతారా? ఈ కాంబినేషన్ వస్తే రానా గారు డెఫినెట్లీ
వండర్ఫుల్ రవికాంత్ గారు, ఆల్ ది బెస్ట్ యూ. ఇది ప్రీ రిలీజ్ ఆఫ్ ద రీ రిలీజ్ అలా అనొచ్చా? నో 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 నో, దిస్ ఇస్ మైక్. మైక్ లో మైక్ మైక్ లో మీరు మాటికి మైక్ ఆఫ్ చేయకూడదండి. ఇదే రిలీజ్, అసలైన రిలీజ్ ఇదే, అందుకే ఇది కాంప్లికేటెడ్. మీకు అర్థం కాదు, నేను మళ్ళీ కాసేపట్లో మొత్తం క్లారిటీ ఇచ్చి మరి మీకు చెప్తాను. బట్ లెట్స్ వెల్కమ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల. ఈయన రైటింగ్ తో చేస్తే ఈయన గిటార్ స్ట్రింగ్స్ తోటి చేసేస్తారు. లెట్స్ వెల్కమ్. అరే ఈ రోజు చాలా డిఫరెంట్ గా ఉండబోతుందండి, ఎందుకంటే మేము ఒక లిరికల్ వీడియో కూడా లాంచ్ అయిపోతున్నాం. శ్రీచరణ్ గారు, మీరు మా మర్కెండైజ్ టీ షర్ట్స్ ఏం వేసుకురాలేదా? చూడండి మా సిద్ధు వేసుకున్న టీ షర్ట్ ఎంత బాగుందో. ఇవ్వలేదా? కొనుక్కోవచ్చండి మీరందరూ కూడాను. ఇవ్వకపోవడం ఏంటండి, కొనుక్కోవాలి. అలా వచ్చారా? మీరు అసలు పూర్తిగా చూసినట్లేరు, అందుకని అది వేసుకోలేదు శ్రీచరణ్ గారు. పూర్తిగా టీ షర్ట్ ఏంటో చూసినట్టు. ఐ టోల్డ్ యు రైట్, ఆయన డీసెన్సీ కదా సూట్ అవ్వదు మా సిద్ధు, నేను చెప్పానా? ఓకే, సిద్ధు వేసుకున్న టీ షర్ట్ మీరు ఎవరు చూసినట్లేరు. చూస్తే గనక ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఆ టీ షర్ట్ ఎక్కడ అమ్ముతున్నారో రానా గారిని అడిగి మరీ కొంటారు. ఎక్కడ పెడతారు రానా గారు? ఇలాంటి టీ షర్ట్స్ ఎక్కడ అమ్ముతారో చెప్పరా? డిసైడ్ చేస్తున్నాం ఎవరు తీసుకుంటారు ఈ టీ షర్ట్ అని. వేలం పాటిద్దాం. ఈ టీ షర్ట్ తర్వాత షాప్స్ లో కూడా సెన్సర్ పెడుతున్నారు. ఓ మై గాడ్, ఇప్పటి వరకు టైటిల్ కూడా సెన్సార్లు రావడం ఫస్ట్ టైం విన్నాము. ఇప్పుడు టీ షర్ట్లకు కూడా సెన్సార్లు వస్తాయా? ఇట్స్ కాంప్లికేటెడ్ బాస్, వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఇంత మాట్లాడుతున్న మా సిద్ధు జొన్నలగడ్డ టీ షర్ట్ ఏంటో మీరు చూడలేదు కదా? అరే ప్లీజ్ మై డియర్ సన్, ఒక్కసారి అలా నుంచండి చాలు. చదవండి అమ్మా, చదవండి. It's complicated as that. Living single, seeing double, sleeping triple. Too complicated. It is complicated. భలే టైటిల్ పెట్టారండి. ఈ టైటిల్ చాయిస్ ఎవరిది ఇందులో? ఐ టోల్డ్ యు నో, సూత్రధారి, బాగా సూత్రధారి. ఏం లీలలు రాశారండి మా కృష్ణుడి కోసం. వద్దు అనద్దు, ఇట్స్ కాంప్లికేటెడ్. అచ్చా, ఈ లీలల్లో మీ పాత్ర కూడా ఉందా పాత్రధారి? అంతగా ఏం రాశారో చూడాలనుకుంటే ఒకటి చూపిస్తా. ఏంటమ్మా కళ లేదు, గ్లామర్ లేదని మీరు అందరూ ఫీల్ అవుతున్నారా? ఆగండి ఆగండి ఆగండి, అసలు గ్లామర్ ఇప్పుడు వస్తుందో చూడండి. ఈవిడ పరిగెత్తిస్తుందండి అందరినీ. రన్ను రాజా రన్ అంటూ పరిగెత్తించుకుని వచ్చింది. ఇప్పుడు చూడండి మీ అందరూ ఎలా గుండెలు వేగంగా రైళ్లలాగా పరిగెడతాయో. లెట్స్ వెల్కమ్ సీరత్ కపూర్. హలో బ్యూటిఫుల్. వావ్, as I told you, మా సిద్ధు జొన్నలగడ్డ ఏడి సింపుల్ గా వదలరు కాబట్టి ఆయన సింపుల్ గా ఒక అమ్మాయి కాదు కదా. ఇక్కడ యాక్చువల్లీ శాలిని రాలేదు, లేకపోతే నేను శాలిని తోటి మొదలు పెట్టి ఉండేదాన్ని. మా శాలిని రాలేదు, సీరత్ వచ్చారు కాబట్టి సీరత్ తో మొదలు పెట్టారు. ఇప్పుడు వస్తుంది ఒకళ్ళు చాలు కదా, మనకి కాంప్లికేటెడ్ స్టోరీ కదా. ఉన్న ముగ్గురులో ఇద్దరు అందమైన భామలు ఇక్కడికి వచ్చేసారు. లెట్స్ వెల్కమ్. ఆవిడతోటి పెట్టుకోకూడదండి, ఆవిడ వాదించిందంటే పెద్ద పెద్ద లాయర్లు కూడా చిత్తైపోగలిగే అంత స్టడీస్ ఆవిడ వెనకాల అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. బట్ దెన్ ఫిల్మ్ఫేర్ అవార్డులను సైమాలు అలా జస్ట్ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని వచ్చేస్తూ ఉంటారు ఆవిడ. లెట్స్ వెల్కమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొటెన్షియల్ యాక్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. అక్కడ కూడా వెళ్ళాలి అని కోరుకుంటూ శ్రద్ధ శ్రీనాథ్. Yes, there she comes, striding in her confidence. ఆవిడ మా సీరత్ స్టెప్పులకే కొత్త స్టెప్పులు నేర్పించి డాన్స్ తో దడ పుట్టిస్తే, ఈవిడేమో తన పెర్ఫార్మెన్స్ తోటి ఆవిడ డైలాగ్స్ తోటి అదే ఆ కంటి చూపుతో చంపేస్తావని చెప్తున్నాను, మా చూసి చంపేస్తావని చెప్తున్నాను అంతే. దట్స్ ఇట్ కిల్లర్. మీ అందరి చూపులు అటు ఎందుకున్నాయో నాకు తెలుసు. అక్కడ ముందు వరుసలో కూర్చున్న మా గెస్ట్లందరూ ఒకరి కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి వారు రాకపోవచ్చు. ఐఎమ్ గెస్సింగ్ ఆయన రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. కెన్ యూ గెస్ హూ దట్ ఇస్? ఈ చిత్ర నిర్మాతగా తన టైటిల్ డి సురేష్ బాబు సమర్పించు అని పేరు వేయడానికి ఆలోచించి సో వస్తారంటారా రారంటారా? మామూలుగా అయితే సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఒక సినిమా ఏదైనా ఉంటే
ఆ సినిమాకి చాలా సగర్వంగా రామానాయుడు గారు సమర్పించో సురేష్ బాబు గారు ప్రెజెన్స్ అనో వెయ్యాలి. కానీ ఈ సినిమాకి స్పిరిట్ మీడియా లేదు. ఈ సినిమా తర్వాత పుట్టాల్సి వచ్చింది. అంటే మేము ఇదే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కొన్ని వెంకటేశ్వర సినిమాలు ఉన్నాయి. ఇంటర్వెల్ వాళ్ళు మేము ఆ ఇన్స్పిరేషన్ నుంచి సురేష్ బాబు గారు వచ్చాక ఈ డైలాగ్ రిపీట్ చేయాల్సింది ప్లీజ్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సురేష్ బాబు గారు. మరి కాసేపట్లో వారు ఇచ్చేస్తారు, ఇచ్చేసిన తర్వాత మాట్లాడదాం. కానీ అంతకంటే ముందు మనం ఈ ఈవెంట్ ఈ రోజు మొదలు పెట్టేసుకుందాం విత్ ఆర్ ట్రైలర్. ఇట్స్ కాంప్లికేటెడ్ మీ ముందుకు రాబోతుంది February 14. వాళ్ళు యాంకరింగ్ చేస్తాను చాలా రోజులైంది ఇలా యాంకరింగ్ చేసి. ప్లీజ్ చెప్పండి ప్లీజ్. సో లెట్స్ వాచ్ ది ట్రైలర్ ఆఫ్ ఇట్స్ కాంప్లికేటెడ్. వెరీ కాంప్లికేటెడ్ ట్రైలర్. I'm loving it. Awesome, awesome, awesome. Absolutely ఈ జనరేషన్ కి కావాల్సినటువంటి కాంప్లికేషన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇట్ ఫీల్స్ సో ఫ్రెష్, ఇట్ ఫీల్స్ సో బ్యూటిఫుల్. రవికాంత్ గారు అమేజింగ్ రైటింగ్. వాట్ కాంప్లికేషన్స్ దట్ యు వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ అవన్నీ తెరపై కనిపించాలి. ఈ జనరేషన్ అంతా కూడా దాన్ని ఓన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ద లాస్ట్ డైలాగ్ వాస్ కిల్లర్ మ్యాన్, కిల్లర్. అలాంటి రూలే లేకపోతే ఏమిటి వీళ్ళిద్దరూ అల్లరి చేద్దామని డిసైడ్ అయ్యారా? నీ మీద చాడీలు చెప్పుకుందామని డిసైడ్ అయ్యారా? ఇట్స్ కాంప్లికేటెడ్. నో దేర్ ఇస్ సంథింగ్. రానా గారు ఏదో స్కెచ్ చేశారు. చాలా అది సిద్ధు గారు మాత్రమే చెప్పాలి ఎంత ఇన్నోసెంట్. ఆ నవ్వే అన్ని చెప్పేసి ఇట్స్ టూ కాంప్లికేటెడ్. సో ఎక్కువసేపు నేను మాట్లాడకుండా ముందు ఇంత కాంప్లికేషన్ కి సూత్రధారి అయిన మా డైరెక్టర్ రవికాంత్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. యా ఎవరి మైక్ వాళ్ళే తెచ్చుకోవాలి సార్. ఇక్కడ చాలా అంత కాంప్లికేషన్స్ మైకుల్లో లేవు. వండర్ఫుల్ వండర్ఫుల్ వెల్కమ్ ఫ్రమ్ ది ఇట్ ఇస్ నన్ను తెరపై మదర్ గా చూపించే సాహసం చేసినటువంటి ఈయనకి అసలు అక్కడ ఎక్కడన్నా మదర్ లో ఉన్నాను రవి. అలా ఎలా చూపిస్తావు రవి నన్ను సిద్ధుకి మదర్ గా? యంగ్ మామా. Okay. Please, yeah. First of all, thank you for doing this because cinema the kind of warmth that you brought to the character and on sets and the kind of feedback that we recently cinema released. Thank you so much for this. Thank you, Ravi. And ఇప్పుడు నా గురించి తక్కువ సినిమా గురించి ఎక్కువ మాట్లాడదాం. అసలు ఇంత కాంప్లికేటెడ్ స్టోరీని ఎలా రాద్దాం అనుకున్నారు చెప్పండి మా ఆడియన్స్ కి. I don't know where to start. Kani this film was made with a lot of heart. I like to full heart. And as an artist, as a writer, director, as writers, Sidhu name Idru, I think somewhere the chala local nunchi ochindi and daniki filter lekunda ochindi. Idru ఇది రాసినప్పుడు మాత్రం we were peak అనిపిస్తుంది expression wise, creativity wise. ఏ ఫిల్టర్ లేకుండా full conviction తో full దాన్ని ఏమంటారు బలుపు is probably a negative connotation, but the kind of ఒక ధైర్యం ఏ ఫిల్టర్ లేకుండా ఎవరు సెన్సార్ చేస్తారో ఏంటో ఏం తెలియకుండా ఏ క్యాల్కులేషన్ లేకుండా రాసాను ఇది. సో రైట్ వర్డ్. there's a mic. Yeah, taking full word. But I'm very happy, Rana. Thank you for bringing it to the theaters. Really, it's a very happy moment for me. I have nothing much to tell because ఈ ఓటీటీలో చూసినప్పుడు లేకపోతే ఇంట్లో చూసినప్పుడు చాలా తక్కువ మంది జనాలు ఉంటారు. బట్ థియేటర్ లో చూసినప్పుడు 200-250 పీపుల్ తో ఈ సినిమా చూస్తే రియాక్షన్ వేరే ఉంటాయి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. బికాస్ ఇది చూసినప్పుడు మనలో మనం నవ్వుకుంటాం. బట్ మీ ఫ్రెండ్స్ తో మీ గర్ల్ ఫ్రెండ్స్ తో వాటితో సినిమా చూస్తే ఐఎమ్ షూర్ గర్ల్ ఫ్రెండ్స్ తో వెల్కమ్. లెట్స్ వెల్కమ్ సురేష్ బాబు గారు. మాకు తెలుసు సార్ ఇక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి సార్. మామూలుగా అయితే సంక్రాంతికి క్రికెట్ సీజన్ లో బెట్టింగ్స్ జరుగుతాయి సురేష్ బాబు గారు. మీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారా రారా అని బెట్టింగ్లు జరుగుతా ఉన్నాయి సార్. సో మొత్తానికి మీరు వచ్చారు. ఎవరిని గెలిపిద్దామని వచ్చారో కాసేపట్లో అడుగుతాను సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్. సో హ్యాపీ టు సీ యు. సో హ్యాపీ టు సీ యు. అంటే రారనుకున్నారా రాలేరనుకున్నారా రారనుకున్నారా? రారనుకున్నా. Alright, so but I'm glad this is happening. ఇదందరూ ఒక కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ లైక్ రానా సైడ్ అందరూ 200-300 పీపుల్ కలిసి చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సో Feb 14 Valentine's Day సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ యువర్ థియేటర్స్. One question before you leave, Ravikant garu. This is a filterless cinema అని చెప్తాం. చాలా ahead of time తీసేసిన సినిమా అని చెప్తాం.
somebody like Rana will understand this, Sidhu will write it, Shraddha and Seerath will act. కానీ సురేష్ బాబు గారిని ఎలా కన్విన్స్ చేశారు? ఐ వాంట్ టు నో దట్. It was quite a learning experience. ఆయనకా మీకా? Mark, of course. Mark definitely big learning curve in my. I don't think he's still convinced. Okay, done. So would you want to say something to Suresh Babu garu from this stage? Lots of things, lots of love, sir. Ibani పెట్టినందుకు sorry. But నేర్పించినందుకు thank you. All right, Ravi garu, మరి కాసేపట్లో మిమ్మల్ని మళ్ళీ స్టేజ్ మీదకి పిలుస్తాను. But I would want to know from Suresh Babu garu. I will now invite Suresh Babu garu onto the stage. As Suresh Babu garu walks onto the stage, Sir Suresh Productions సమర్పించు, అంటే సురేష్ ప్రొడక్షన్స్ అండ్ Viacom 18 Studios, ఇది మీ పేరు ఉండాల్సిన దగ్గర రానా దగ్గుబాటి సమర్పించు అని ఎందుకు వచ్చింది? ఇది నా ఫస్ట్ క్వశ్చన్ సార్. అంటే అప్పుడు స్పిరిట్ లేదు, లేకపోతే స్పిరిట్ రానా దగ్గుబాటి ప్రెసెన్స్ సురేష్ because it was very modern. It was a step ahead of what normally I do. నేను బాగా సంసార పక్షం ఉంటాను, ఇది కొంచెం సంసార పక్షం దాటేసి. మీ దగ్గర మైక్ లేదా? సంసార పక్షాన్ని దాటేసిందంట. సార్ ఇది కూడా సంవత్సరాలు వచ్చింది సార్, 2 సంవత్సరాలు. మీరు రాకముందు ఇంకో మాట కూడా అన్నాడు సార్, ఇంట్లో వెళ్ళాలి చెప్పండి, సిద్ధు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మేమన్నా ఎలా ఇక్కడ ఇంత ట్రెడిషనల్ ప్రొడక్షన్ హౌస్ లో అంటే అన్నాను, అదే లేదు మా వెంకటేష్ గారు కూడా ఇంట్లో వెళ్ళాలి వాటితో డీటెయిల్ చేశారు. అంటే ఫన్నీగా తీసుకుంటారు, సీరియస్ పెట్టుకోండి. So do you think that these boys have crossed the line? No, not really. Ante, see, definitely you also have to learn. Things are changing. You can't stay like that only. నాకు గుర్తు ఆ Viacom నుంచి I think Jyoti Deshpande ఒకసారి వచ్చింది, and by then the story was done of part of the rushes. The first discussion there was, would we have made something like this? These young boys are moving the barrier or pushing the car a little ahead. That was very clear on the way they were handling things. All the people, the way they come, way they perform, it was one step ahead. That they themselves said they were very impressed about what was being done. Perfectly said, sir. And then మాకు Starbucks story ఒకటి చెప్పాడు సార్ ఇందాక మా డైరెక్టర్ గారు. Is that true? నిజంగానే that after the entire production you were a bit convinced? No, definitely they work very hard. They're very passionate about what they're doing. But ఒక్కసారి అంటే కొంచెం ఇలా చేస్తే బెటర్ కదా, అలా చేస్తే బెటర్, బట్ దే సాట్ అండ్ దే డిడ్ ఇట్. I remember the climax అప్పుడు ఏదో చాలా చేసి, but they really did it. But ahead of times OTT లో చూసాం, but right now థియేటర్ లో February 14th వస్తుంది. What do you think is the potential in ఈ జనరేషన్ కి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కి? It will definitely be very, very entertaining. Sure. అంటే చూడొచ్చు, it's not that చూడొచ్చు సార్, but ఇది చూడండి. చూడండి, ఎలాగో పిల్లలు చూసేస్తారు సార్, మీరు అనేది ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు. అంటే అప్పుడు లేదు సార్, యుఏ మీరేంటి సార్? No, the performances were very, very natural. I really like what Ravi and Sidhu and all the people were very, very casual, very natural. It's a very natural, very interesting. And I సో సహజమైన కథ అనుకోవాలేమో సార్, ఇది అంత సహజంగా నటించారు. But thank you for bringing this. Thank you for believing the fresh breath. But sir, ఇవాళ మాకు ఫుల్ సర్కిల్ అయిపోయింది సార్. Thank you so much. Thank you. All the best. Wonderful. మీ దగ్గర నుంచి వాలిడేషన్ వస్తుంది సార్. Thank you so much, Suresh Babu garu. Thank you once again. ఇంకా ఆలస్యం చేయను, టీజర్లు ఉన్నాయి. 3 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి 3కి 3 టీజర్లు ఉన్నాయి. ఫస్ట్ శాలిని వనికంటి, తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ లో మనం చూస్తాం. రాధగా శాలిని మనం చూస్తాం. ఆ టీజర్ ఒకసారి చూసేద్దాం. It is complicated. ఏ బటన్ టచ్ చేశారు, రాంగ్ బటన్ రైట్ బటన్ ప్రేక్షకుల నుంచి వస్తుంది. Let's see which is that complicated button. Shalini, we do miss you here. Wonderful performance as Radha. ఒకటి అడగాలండి, ఇక్కడ ఫిల్టర్లెస్ లో చాలానే జరుగుతా ఉన్నాయి. 4th wall బ్రేక్ చేశారు, ఈ ఐడియా ఎవరిది? Ravi's or Sidhu's? I think Krishna's character
ఆడియన్స్ తో నేరుగా మాట్లాడుతూనే ఉంటుంది. ఐ హావ్ టు బి వెరీ ఆనెస్ట్ హియర్. నాకు వుడీ అలెన్ సినిమాలు చాలా ఇష్టం. అందులో ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తారు. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ఫోర్త్ వాళ్ళే కాదు సార్, బాక్స్ ఆఫీస్ కూడా బద్దలు కొడతారు సార్ వీళ్ళు. చూద్దాం, లెట్స్ సీ వేర్ ఇట్ ఇస్ గోయింగ్ టు గో. February 14th ఇట్స్ కాంప్లికేటెడ్ ఇన్ థియేటర్స్. వాలంటైన్స్ డే గిఫ్ట్ డెఫినెట్ గా ఇందాక ఆయన చెప్పినట్టు మీ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళాలి, అంతే కదండి? కరెక్ట్ గా చెప్పానండి? యా, థ్యాంక్ యూ సో మచ్. We have a beautiful Seerat Kapoor here. Can I have her here? మీ టీజర్ మీ చేతుల మీదుగా మీ ముందే చూపిస్తాను. Let's welcome Seerat Kapoor. Aka Rukhsar onto the stage. Arey, I'm missing Harsha here, yeah. Harsha unte it would have been absolutely amazing. Are you okay? Yo. So this is our beautiful Rukhsar, Krishna's Rukhsar. How do you feel? ఈ రోజు స్టేజ్ మీద ఈ pre-release. I feel like the whole film and our team has come a whole circle. I think it just completes it. So many emotions attached. But always had faith in the people. Always believed, in their, like you said, their potential, their passion, like Sir said. And so happy because we were all very raw when we met each other. Of course, everyone has gone on to do many movies after. So it's refreshing to reflect what was captured in us. So would you want to see yourself on the screen? Are you ready for your teaser? Okay. So say Rukhsar's teaser, please. Yay! That's Rukhsar. The bold one. The one who has the clarity. మొత్తం సినిమాలో నాకు తెలుసు Rukhsar ఒక్కదానికే క్లారిటీ ఉంటుంది కదా. I have to say this, the word you use right now, bold, has most likely been seen only in a certain way. But I'm really glad that in the writing with Super Ravi both, they kind of brought in the deeper meaning, what bold is. It's not necessarily only visual. It's strength, it's courage, it's being open-minded, being giving, accepting. So I guess the wisdom that she carries connected with me a lot. It's like that. So very good. Beyond all of this, I think I have to thank Rana for seeing me in this character. She's clearly one of the most memorable characters that I've ever played, Rana, and probably the closest to who I am even as a person. I don't think there will ever be another character like this. This is truly special, and thank you for bringing it to the cinemas. It's so kind, and he's always been that for all of us. He's been this umbrella who's pushing and supporting regardless of his personal medical trips that happened, but he was always around, and very thankful and grateful. Rukhsar కి కొంచెం తెలుగు కూడా వచ్చి ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంది. వచ్చు కదా తెలుగు. నాకు నువ్వు చాలా ఇష్టం. అరే, సో February 14th కి ఏమొస్తుంది? ప్లీజ్ వాచ్. తెలుగులో చెప్పాలన్నమాట. అది చాలా కాంప్లికేటెడ్ కదా, ఆ పేరు రాకుండా ఉండడం. ఇట్స్ కాంప్లికేటెడ్. యా, ఇట్స్ కాంప్లికేటెడ్, వెరీ కాంప్లికేటెడ్. ఎప్పుడు వస్తుంది? Valentine's special only for you. Thank you sir for bringing us all together, and we really learned a lot about ourselves and about the world around through this experience. Thank you for everything. థ్యాంక్ యూ మై డియర్ Rukhsar. ఐఎమ్ డెఫినెట్లీ ష్యూర్ స్టేజ్ మీద ఈ రోజు మాట్లాడిన ఈ సీరత్ ని కాదు, మీరు Rukhsar ని ప్రేమించేస్తారు. Rukhsar లా ఉండాలని అమ్మాయిలందరూ కోరుకోవాలి. Rukhsar లాంటి అమ్మాయి కావాలని అబ్బాయిలందరూ కోరుకుంటారు సిద్ధు, ఫర్ షూర్. థ్యాంక్ యూ. దెన్ సో ఇప్పుడు నాకేమర్థమైందంటే వీళ్ళు ఏదో మాయ చేశారు సిద్ధు. ఏంటంటే అదేదో ఎడిట్ చేసేటప్పుడు నీది అలాగే ఉంచి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారన్న కాంప్లికేషన్ లో ఇద్దరిది ఒకటే రకమైన టీజర్ కట్ చేశారని అర్థమైంది. Shraddha, did you take the guess? The teaser wala magic? Now I'm going to play your teaser. Let me welcome Shraddha Srinath onto the stage. With the mic, please. Get the mic, please. తనకి ఇంకా అర్థం కాలేదు మన టీజర్ లో మ్యాజిక్ ఏంటో అర్థం కాలేదు. Let's see if she'll be able to guess it. టీజర్ లో ఒక అల్లరి చేశారు వీళ్ళు. రెండు టీజర్లు ప్లే చేసాం ఇప్పటికి. ఒకటి శాలినిది, ఒకటి Rukhsar, that is our Seerat. Yeah. Now, how do you think your teaser is going to be? It's going to start with
this is what he'll keep repeating for the rest of his life. Krishna. No. That's his life lesson, basically. Do you think that he's changed? What do? Changes. Nothing changes on top. I'm eager to see. All right, let's see. So that is our Satya. Shraddha, Srinath and Satya in Krishna and his Leela. Who is honest, Krishna or Satya? Satya's always been honest. But he Krishna made never honest gave any and- false promises, never made any false promises or gave him hopes like that. Also, Krishna, it's not always that time of the month, yeah. Okay, listen, sometimes you guys are just annoying. So you have to deal with it. You know, you need to gauge it. It's lovely to be here, Suresh Babu sir. Thank you for supporting this young dreamy film about this generation. But somehow we were fledglings when we started out, and now we've just blossomed into something else. Thank you, sir. Rana, thank you for your friendship. Thank you for just being that sort of safety net that we can all kind of fall back on. Ravikant, thank you for being a real buddy, for like sharing a part of like my soul with me, for being such a dear friend. Sidhu, fabulous man. Like I've never felt better as an actor than when I was performing with you. Something about acting with you is just magical. But of course the thank yous are done. But I want to say, ఈ సినిమా నేను 2017లో సైన్ చేశాను, అండ్ ఇది నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ నేను సైన్ చేసింది. అండ్ somehow the journey of this film had to be a certain way. Because 2020 లో మేము డైరెక్ట్ OTT రిలీజ్ చేసాం. Then I always wondered, okay, OTT lo kuda inta we received so much love, and people still tell me, love you in Krishna and his Leela, love Krishna and his Leela as a film. But I would always wonder, okay, if it releases in theaters, and it's always that dream, right, as an actor, to watch yourself on the big screen. I would always wonder how it would be received. And somehow in 2025, that dream is not a dream anymore. It is actually happening. I feel so grateful. Love this film. Have the fondest memories from the time that I was shooting this film. Please come and watch it in theaters on the 14th of February. Huge thank you to my entire team. Thank you Shitu. Thank you for the music. Seerath, whatever time we spent together, loved it. It was so special. I mean, I come back. I mean, I know that I went back home with a bunch of friends after this film, so that was lovely. Thank you very much, and see you in the theaters. Wonderful, Shraddha. We'll see you back on the stage soon. సో సత్యాని తెరపై చూడాలంటే ఫిబ్రవరి 14 మీ సత్యలతో వెళ్ళండి సినిమాకి. Done. And then ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. రండి సార్, రండి. ఇప్పుడు సురేష్ బాబు గారు ఎలాగో మాట్లాడేశారు కాబట్టి మీకు మొహమాటం పోవాలి. ఏ మ్యూజిక్ ఇచ్చారండి శ్రీచరణ్ అసలు. ద మ్యాన్. ఇప్పుడు ఇందులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని మాకు తెలుసండి. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడానికి మీరు పడ్డ కాంప్లికేషన్స్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కాంప్లికేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూవీస్. నేను 45 కొట్టాను ఆల్రెడీ సినిమా. ఇది చాలా మెమరబుల్ ఎందుకంటే చాలా ఫ్రీ మైండ్ తో చేసాము ఆ టైంలోని. ఐ వెంట్ బోల్డ్ విత్ మ్యూజిక్ ఆల్సో. Wow. Yeah, how in 2020 అప్పట్లోనే we made an English song, met you once అని. దాని తర్వాత క్లైమాక్స్ లోని యాక్చువల్ గా when the actor feels awkward between the girls whom he loves, అక్కడ యాక్చువల్ గా violent అంటే మరి ఓపెన్ అయిపోతే వేరే violent I made a violent player wrong. Wow. To create the awkwardness through music. So these are the small nitty-gritties. So we did go bold, and that's all because of Ravikant Perepu. He's an amazing director and short films. And Sidhu being Sidhu, fantastic actor. Like we literally grew together over here. And Shraddha, Seerath, Harsha, Samyukta, all you guys were amazing. So I thoroughly enjoyed
making music for this film still feels fresh. It still feels very fresh and ఇప్పటికీ సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఇప్పటికీ నాకు రోజు ఆల్మోస్ట్ ఒక 6 months అయితే రోజు ట్యాగ్ చేశారు. సీరియస్లీ Yes, they still tag me. They still, they still go back. And most of the directors, కలిసినప్పుడు కూడా Krishna and Leela, amazing. That's why we're getting you on board. ఇట్స్ కాంప్లికేటెడ్. ఇట్స్ కాంప్లికేటెడ్. ఓకే పర్లా ఎడిట్ చేద్దాం. It's complicated. చూసాము, that's why you're here అంటే నేను మిగతా సినిమా సంగతి అదంతా కెత్తు ఇదో కెత్తు అని. So thank you Ravi, thank you Rana Garu, thank you Suresh sir, thank you Sidhu, thank you for making me a part of it, and do watch it on February 14th. Personally relatable to some of you, so tappakunda chudandi, you will thoroughly enjoy the film. ఎంత బాగా చెప్పారంటే మ్యూజిక్ లో బోల్డ్నెస్ ఎలా తీసుకొస్తాం ఆ ఆక్వర్డ్ సిచ్యువేషన్ కి ఐ థింక్ ఓన్లీ యూ కెన్ డూ దాట్. అంటే ఒక రాక్ ఆన్ వయలిన్ చేయడం. Yeah, because we had the opportunity back then in the day, we got to explore a lot of genres. There's rap, there's English song, the heavy metal, classical house, పడితే అది బుద్ధి పారేసాం. ఎందుకంటే there were no restrictions basically. ఉంటుంటే కొంచెం భయం ఉంటుంది, అయితే తిట్టేస్తారు జనాలు అంతే కదా సరే అని చెప్పి. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్, దే హావ్ రిసీవ్డ్ ఇట్ సో వెల్ and still sounds and feels fresh. Thanks. వండర్ఫుల్. డెఫినెట్లీ నేను మళ్ళీ క్లైమాక్స్ ఈ దృష్టికోణం నుంచి చూస్తా. ఏం చేశారా శ్రీచరణ్ అని చూడడానికి నేనైతే February 14th వెళ్తా. ఎవరితో వెళ్తానో చెప్పండి రాణా గారు, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. సురేష్ బాబు గారు మౌన్ తిప్పేసుకున్నారు. ఎందుకంటే ఇందా నుంచి మీ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తో వెళ్ళండి అని చెప్తున్నాను. సింగిల్స్ నాట్ అలౌడా. ఐఎమ్ లివింగ్ సింగిల్ యా. మీరు మైక్ లో చెప్పండి యా. ఇక్కడ ఉంది మీ పక్కన ఉంది. అంటే లోపలికి సింగిల్ గా వెళ్ళొచ్చండి, తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నవాడు. సో నేనేం మాట్లాడినా వైరల్ అయిపోద్ది. సిద్ధు ఏం మాట్లాడినా వైరల్ అయిపోద్ది. నేనేం వెళ్ళలేదు. ఓకే, సో అంచేత మనం కాసేపు మూసేద్దాం. శ్రీచరణ్ గారి వర్క్ ఒకసారి చూపిస్తా. హియర్స్ అ లిరికల్ వీడియో, లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. ఎంత బాగుందో పాట అసలు. ఇప్పుడు వింటుంటే అదొక ఏదో తిరిగి వచ్చేసింది, చెప్పలేను, నాస్టాలజిక్ గా అనిపించింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇట్స్ కాంప్లికేటెడ్. మరి ఈ కాంప్లికేషన్ కి సూత్రధారి పాత్రధారి, లెట్స్ వెల్కమ్ Rana Daggubati and our star boy Sidhu Jonalagada, both of them together on the stage. Yay! The duo on the stage. Sidhu చాలా మొహమాట పడుతున్నాడు రానా గారు, ఎందుకంటారు? అది ఊరికే యాక్టింగ్ అండి. ఎప్పుడు లేని మా మాట ఇప్పుడు కూడా ముందుకెళ్ళి మాట్లాడు. సిద్ధు, దిస్ ఇస్ సంథింగ్ వెరీ 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 డిఫరెంట్ ఫ్రమ్ వాట్. అంటే ఇప్పుడు సిద్ధు వేరు, ఇట్స్ కాంప్లికేటెడ్ రాసిన సిద్ధు వేరు. డు యూ యాక్సెప్ట్ దట్? ఆర్ యూ ది సేమ్ సిద్ధు? యాక్చువల్లీ కాదండి, యాక్చువల్లీ స్టిల్ ద సేమ్ వే, స్టిల్ ద సేమ్ థింగ్ ఇస్ వెరీ ఆనెస్ట్. అప్పుడు ఏంటంటే అప్పుడు మొహమాటంగా రాసాను, ఇప్పుడు కొంచెం గట్టిగా రాసాను. సార్ అయితే ఇంకో రేంజ్ లో వస్తాయి సార్. రైట్, బట్ దెన్ ఈ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్ ని ఎవరు ఫస్ట్ స్పాట్ చేశారు? అంటే ఆ కాంప్లికేటెడ్ ఇద్దరు నన్ను కలవడానికి వచ్చారండి. ఇద్దరు కాంప్లికేషన్స్. అంటే ఐ న్యూ రవి a little before, we met a couple of times. I met Sidhu very చాలా తక్కువ నరేషన్ అసలు కలవ, I think once or twice. కానీ కలిసి వీళ్ళు చెప్పినప్పుడు దే వర్ సో ఒరిజినల్, దే వర్ సో రియల్. అండ్ చాలా రేర్ గా మన లైఫ్ లో జరిగేవి, మనం తిరిగే సొసైటీవి మనం స్క్రీన్ లో తక్కువగా చూస్తాం. ఇట్ విల్ బి a bit fabricated, it will be a bit loud, we will try to push things under the carpet. కొన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడలేము. అండ్ ఐ థింక్ సినిమా అన్నది ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మీడియం టు టెల్ ఫీలింగ్స్, టెల్ ఎమోషన్స్. అండ్ అలాంటి ఒక ట్రూ థింగ్ దట్ హ్యాపెన్స్ టు మెనీ పీపుల్ హూ ఆర్ యంగ్ అండ్ హూ ఆర్ ఇన్ లవ్. ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక కాంప్లికేషన్ కానీ చెప్పాలన్నా ఐ థింక్ రవి loves people so much. And he understands people, he understands their emotions, and he's such a innocent is not the right word, but a sensitive person.
he understands feelings very beautifully, and I చెప్పడం చాలా బాగా చెప్తాడండి. And every time I meet him, whether it's a film or just a random discussion, it always feels very fruitful. And what I'm really waiting for is for him to make more and more films, and I want the entire world. Complicated films. He will make much more complicated films than this, and I'm looking forward to that because he handles complication with such joy and ease. So that's what I'm looking forward to, and he's one of my favorite people. And సిద్ధు అంటే రోజు కలిసి ఉంటాం కాబట్టి ఎక్కువ దీని గురించి అంటే నెవర్ గాట్ అ ఛాన్స్ టు స్పీక్. ఇలా పక్కన ఉన్నాడు ఇబ్బందిగా ఉంది, సో I just not going to look at him and speak for some time. కానీ ఇక్కడ చూసి మాట్లాడతారా వెనక్కి తిరిగి చూసి మాట్లాడతారా? లేదండి, అంటే ఇటు చూసి మాట్లాడటం బెటర్. It's like from the day I met him at that point till today, there's extreme pride. I don't know if it's that pride of a brother or a pride of a father. I don't know what kind of pride this is. Every success of Sidhu is a success of mine, and every time I see him win, there's extreme pride in me, and I'm just so happy that I got to make a film like this with him. And boss, you have a long way to go. Thank you for doing this film. Thank you. Let's do many more things together. Adi. So ila, it's really special. Just the fact that I've met both of these guys at their original, at their pure, at their core. And the beauty is they haven't changed even one single bit from that day. And just lots of love for them. And the lovely girl, Shalini, is not here today, but I think she was a fantastic find. She was a beautiful, brilliant actor in this movie. Shraddha, Seerath, every single one. I think they owned those characters so much. I don't think there's anybody else who could have played them as well as you all did. And I really think this entire group was a thinking group. Prati actor, వాళ్ళ life లో ఉన్న ఏదో ఒక experience ని సినిమాలో they kind of dropped. So I think it was really a beautiful thing. And the fact that ఇది ఆ రోజు థియేటర్ లో రిలీజ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ పాండమిక్, సో మెనీ అదర్ ఇష్యూస్. బట్ ఏ రోజు రిలీజ్ చేసినా Feb 14th అయితే రిలీజ్ చేసేవాళ్ళం ఏ సంవత్సరం అయినా. బట్ ఐమ్ హ్యాపీ దట్ ఇట్స్ కమింగ్ ఆన్ Valentine's Day. So for everyone who has been in love with more than one person at a time, so this film is for you. Oh my God. No, that is really honest. Sidhu, while this man says so much about you all, ప్రైడ్ అంటున్నారు, జాయ్ అంటున్నారు, ఎంత జెన్యున్ గా నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో సురేష్ బాబు గారు ప్రైడ్ మీరు అనుభవించాలి, నిజంగా పుత్రోత్సాహం మీరు అనుభవించాలండి. ఎందుకంటే దిస్ మ్యాన్ ఇస్ వెరీ డిఫరెంట్. హీ కమ్స్ ఫ్రమ్ అ రియల్ ప్యూర్ జాయ్. హీ ఈస్ ది జాయ్ యాక్చువల్లీ. నో అబ్సల్యూట్లీ. అదేదో ఊరికే కూడా చెప్పట్లేదండి రానా మైక్ ఉందని. నాకు ఇంకా ఐ స్టిల్ వెరీ మచ్ రిమెంబర్ కృష్ణానదిలా సక్సెస్ అయిన తర్వాత హీ యాక్చువల్లీ మధ్యలో తను బికాస్ ఆఫ్ హిస్ health issues he wasn't around, but release అయిన తర్వాత బ్లాక్బస్టర్ అయిన తర్వాత పిలిచి కూర్చోబెట్టి he apologized for not being able to be around, తీస్తున్నప్పుడు దగ్గర లేనందుకు. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ అయిన రోజు మా ఇంటికి ఆటోలో, ఒక టెంపో ఆటోలో చాలా పెద్ద స్పీకర్లు 2 ఒక డీజే సెట్ ఇంటికి గిఫ్ట్ కింద వచ్చాయి. అలాగే టిల్లు స్క్వేర్ కూడా నేను I took him to the theater with me to watch, and then ఆ రోజు నైట్ తన ఇంట్లో తన అందరికి పార్టీ ఇచ్చాడు. సో వెన్ రానా సేస్ దట్ ఈస్ genuinely happy for me or he takes pride in my success or my as an excellence cinema, he is not lying. ఊరికే చెప్పట్లేదు. He genuinely does these things. So thank you very much Rana for not just being the producer of the film that gave me my career in the industry, but also from then till now for being a very good friend and brother. అంటే రానా ఫోన్ చేస్తే ఇప్పటికి కూడా సార్ చెప్పండి అని చెప్తాను. నాకు సార్ దాట్లేదు ఇంకా నేను. No, but I genuinely do say that. Yeah. But then let me understand the complication here. ఎందుకు సార్ అని పిలుస్తారు? Why are you so complicated? సార్ మేడం He's just being kind and crazy, that's all. No, but I think there's a lot to learn from Rana. Somewhere I feel that in Bodhuleshwar also Rana multiple businesses handle చేస్తాడు, చాలా చేస్తూ ఉంటాడు. అనిపిస్తుంది అన్నమాట Rana చూసి ఎంతో కొంత మనం కూడా ఇలా హ్యాండిల్ చేయగలగాలి ఏదో ఒకటి. చాలా ఇట్స్ కాంప్లికేటెడ్. But the one thing that it's complicated వచ్చే ముందు మీరు నో ఫిల్టర్ అప్లై చేసుకుని ఏదో రాసేసాను, ఇది చాలా ఆనెస్ట్ గానే చేసాము, ఈ ప్రయత్నం జెన్యూన్ గా చేసాము అని అంటున్నారు కదా. ఈ జెన్యూనిటీ పెద్ద సినిమాకి అంటే పెద్ద తెరపైకి రావడానికి చాలా మార్కెట్ అంశాలు ముడిపడి ఉంటాయి.
ఆ బిలీఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ complicated Is it a question for you? for you when you write something or when you want to show అంటే something. అసలు అప్పుడు ఆ అనాలిసిస్ లేదండి. To మరి be honest, ఏ ధైర్యంతో తీసారు ఈ సినిమా? ధైర్యంతో తీయలేదు, యాక్చువల్లీ పిచ్ తో తీసాం మేము. అరే జెన్యున్ ధైర్యం అయితే లేదు అప్పుడు, బికాస్ ఆనెస్ట్లీ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మా మీద ఎవరు డబ్బులు పెడతారు, ఎవరు చేస్తారు సినిమా ఏంటి అని. బట్ విత్ సమ్మన్ లైక్ రానా అండ్ సురేష్ సార్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్, దే బాట్ ఇన్ Viacom, వాళ్ళందరూ వచ్చి దెన్ సడన్లీ ఇట్ బికేమ్ అ బిగ్ ఫిల్మ్. అండ్ వెన్ ఐ సే బిగ్ ఫిల్మ్, ఐ ఆల్వేస్ సే దిస్, అది పెద్ద సినిమా చిన్న సినిమా ఏం లేదండి. ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంది, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంది. ఐడియా ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో ఐ థింక్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి, ఈ కథను ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ అవ్వడమే నాకు రవికాంత్ ధైర్యం అనుకుంటాను ఆ రోజులో. బట్ అప్పటికి మాకు యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్, నేను మాత్రం నా పర్సనల్ గా మై కెరియర్ హియర్, I will always consider it before entering Ramanayudu studio and after getting out of Ramanayudu studio, because maaku Suresh Babu gariki thought difference definitely undindi cinema చేసినప్పుడు. బట్ ఆయన ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ ఒక సినిమాలో పక్కన పెట్టేసి నేను దాని తర్వాత సినిమాలో కూడా సార్ దగ్గర నేర్చుకున్న విషయాలు నేను చాలా అప్లై చేశాను. టు బి వెరీ ఆనెస్ట్, నాకు తెలుసు మీ స్టూడియోలో ఫీజు కట్టకుండా మీ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన మంచిది నేను ఒకటే సార్. Because Ravikant also, come down stage. yes sir, let me welcome All our guests back onto the stage. Ravikant garu, Suresh Babu garu, Srirat, Shraddha. Actually, చాలా honestly నేను చెప్తాను సార్, ఇది అందుకే నేను మొన్న కూడా మీరు వెళ్ళొద్దని అందుకే అన్నాను. ఐ థింక్ నేను రవికాంత్ ఎంతో నేర్చుకున్నాం. ఇప్పుడు కొంచెం మీ ముందు చెప్పాలంటే కొంచెం జరుగుతున్నాం, కానీ రానా ఇస్ ద ప్రూఫ్ దట్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ am at your house or you are Shraddha, talking, come this side. some or the other way I Shraddha, bring it up and I tell him that we've learned so much from Suresh Babu garu, structure of cinema gaani, writing paddhati gaani, after introduction, lot of things, lot of technical things we learned from you. So thank you very much. నేను అప్పుడు ఒక చాలా ఇవాళ నేను వాళ్ళ లుక్ బ్యాక్ నేను చూస్తే I can see how haphazard we were. I can see how, we were just all over the place. But I think still through that we managed, all of us together, we managed to bring this film out. And I think, I don't know, I'm actually పొద్దునుంచి వేరేగా ఉన్నాను, కానీ ఇప్పుడు I feel that I'm a little more emotional right now. కృష్ణ లీలా ఎన్ని సినిమాలు చేస్తానో నాకు తెలియదు, బట్ it's complicated. it is complicated. I don't know about the future, how many films I'll do, what it is going to be, but I think this is going to be my best film till date. సినిమా OTT లో మధ్య 2-3 సార్లు చూసినప్పుడు కూడా నేను అనుకున్నాను, ఈ డైలాగ్ థియేటర్లో ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఈ డైలాగ్ ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు. బట్ I think it is going to happen very soon, in about a matter of two weeks. And all the girls in the film, Shraddha and Seerath and Shalini also, actually చాలా ఏమంటారు ఆ సోల్జర్స్, what do they call them, hidden soldiers అంటారు కదా, because there was a time where we called them and వాళ్ళు అడిగిన ప్రతిసారి ర్యాండమ్ గా మేము ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇచ్చేసి, పాపం పిలిచిన వెంటనే వచ్చేసి కూడా they all worked on this film. Thank you so much guys, and this is a very very special film for me, because even as a writer or as an actor, I think నేను అసలు ఇక్కడ ఇవాళ ఇండస్ట్రీలో నేను ఉన్నానంటే కృష్ణ నిజంగానే కారణం దానికి. Without this film, I don't think I would have been here. And thank you very much everyone. Srichu also అడిగినన్ని సార్లు మార్చి కొట్టి మార్చి with all the limited resources you had, you did a fantastic job, and I'm really happy to hear that all these songs are being launched right now. I'm sorry, I know I'm a little not very on point right now. I'm a little edgy right now. మాకు కావాల్సిన వైరల్ కంటెంట్ వచ్చేసింది. సిద్ధు ఎమోషనల్ అయిపోతున్నాడు. I think also this is a very very big testimonial for me and Ravikant. This was like నేను రవి కొలాబరేట్ చేసిన ప్రతిసారి మ్యాజిక్ జరగబోతుంది, అండ్ ఐఎమ్ గోయింగ్ టు గ్యారంటీ యూ ఆన్ దట్. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ అని రైటింగ్, నాలో నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే సమ్వేర్ వి అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ సైలెన్సెస్ as there is a big small. I think Ravikant and I have that understanding, so I'm really really glad that you offered me for a new capability as the others are about to come as well.
special mention, I have to talk about my actors. I have to add to it. These girls, especially in a technical crew, definitely beautiful crew that I work with. But the girls, Charlie, Shraddha, and Seeger, there were times they got their own costumes because we were shooting in a very shoestring budget. మేము చాలా ప్లేసెస్ లో తీసిన సినిమా హైదరాబాద్, లదాఖ్, కూర్గ్, బెంగళూరు, వైజాగ్. సో అంటే దేర్ వర్ టైమ్స్ మేము వాళ్ళకి సరిగ్గా క్యారవన్స్ ప్రొవైడ్ చేయలేకపోయాం. బట్ ఇవేవి అసలు స్క్రీన్ మీద కనిపించకుండా ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ దట్ దే గాట్ టు ద స్క్రీన్ వాస్ టెరిఫిక్. అంటే నేను వీళ్ళందరితో ప్రేమలో పడ్డా, నిజంగా చెప్తున్నా. నాకు సిద్ధుతో కలిపి నేను సిద్ధుతో ప్రేమలో పడ్డా, శ్రద్ధతో ప్రేమలో పడ్డా, సీరత్, షాలిని అందరితో ప్రేమలో పడ్డా ఈ సినిమా చేస్తూ. అండ్ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళకి పంపించేస్తున్నప్పుడు మాత్రం నిజంగా నేను హార్ట్ బ్రేక్ ఫీల్. అంటే ఒకరితో హార్ట్ బ్రేక్ ఎలా ఉంటుంది, 10 మందితో హార్ట్ బ్రేక్ ఎట్లా ఉంటుంది ఆలోచించండి. ఐ ఫెల్ట్ దట్ పెయిన్ సీరియస్లీ. But I still remember I called Shraddha on the night of the film releasing, and then we spoke for so long because it was such a long journey. Thank you so much, guys. Thank you for all the support. Because see, it is expected from me and Ravikant. Memo pitch pitchga pani chestunam, iddaru lekunda adu lekunda idu lekunda, it is expected from me and Ravikant. But వాళ్ళు కూడా అంతే, నువ్వు కూడా ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ ఆల్సో, నీకు నాకు థ్యాంక్స్ లేదు. బట్ వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్ పెట్టి అంతే మా పిచ్చిని, అంటే అవతల వాడి పిచ్చిని మనం ఫీల్ అవడం చాలా కష్టం అండి. It's very tough to feel someone else's passion or someone else's madness. But I think the girls also supported us so well. Thank you very much, Seerat. మాత్రం వచ్చేవారు ఇట్లా, ఈ పర్ఫార్మెన్సెస్ ఇలా ఉండే కాదు, సినిమా కూడా ఇలా ఉండేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. లవ్ యూ గైస్. Yeah, on this note, I just want to thank my technical team. Guitar my cousin flew from Australia. Thanks to you, Rajesh, and thanks to my team, Anand and the rest. You guys are amazing. Optimization that you had, and thanks for the lyrics, and thanks to Krishnaraj Garu for the mix also. Thank you so much. నేను కూడా ఒక చిన్న ముక్క యాడ్ చేస్తాను సురేష్ బాబు గారు. బోల్డ్ సినిమాలు చేస్తాం. ఈ టీంతో పనిచేస్తున్నప్పుడు ఎంత కాషియస్ గా ఉన్నానంటే నేను ఏదో చాలా ఎక్స్ట్రా చేసేస్తున్నాననే ఫీలింగ్ వచ్చింది. అంటే వీళ్ళు అంత సహజంగా ఉన్నారు, అంత న్యాచురల్ గా ఉన్నారు. ఎక్కడ కూడా సిద్ధు ఒక హీరోలా బిహేవ్ చేయట్లేదు సెట్ లో. ఇక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు. ఏంటబ్బా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సెట్ లో. చాలా కాంప్లికేటెడ్ అండ్ ఐ కాంట్ టెల్ యూ హౌ ఐ ఫెల్ట్ ఆన్ సెట్. ఐ థింక్ రవి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 3 or 4 scenes for me to get to that. ఆ మీటర్ అర్థం కాలేదు నాకు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని. సో ఇట్ వాస్ రియలీ వెరీ కాంప్లికేటెడ్, బట్ ఐ ఎంజాయ్డ్ థరలీ. మీ దగ్గర నుంచి నేను మొదలు పెట్టాను నేర్చుకోవడం. అదే ఇంకో దగ్గర అప్లై చేశాను సార్. మీ దగ్గర వీళ్ళు ఎలా నేర్చుకున్నారో వీళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను సార్. Thank you so much, Jansi garu. Appudu vachi kuda you were a part of our film. Even today, finally, it's very rare that అందుకే వచ్చా. I know, that's what I'm saying, that మీరు వచ్చినందుకు కూడా thank you very much. Stop doing this. I don't want to get back onto the stage and check. It's only that man who brings me onto the stage. Thank you so much. And finally, I think I want to thank this man. And right here. Thank you very much for making it. నేను చాలా కామ్ గా సింపుల్ గా రిలీజ్ చేద్దాం థియేటర్ లో అని చెప్పాను నేను యాక్చువల్లీ ఇదంతా జరుగుతుందని అయితే ఎక్స్పెక్ట్ ఇంత జరుగుతుంది. అంటే this whole thing is coming from a place where he wanted us to not feel like it was not released in the theater. ఒక సినిమా రిలీజ్ అవుతే ఏమేమి ఉంటాయి, ప్రెస్ మీట్ ఉంటుంది, స్క్రీనింగ్ ఉంటుంది, ప్రెస్ Q&A ఉంటుంది, ప్రీ రిలీజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని చేద్దాం అన్నాడు. నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్ అని. బట్ టుడే he properly planned this whole thing. Him and where are the boys? Boys there is whole team. Thank you guys. Thank you so much. Thank you very much for making this happen. Because I know that already release అయిపోయిన ఒక సినిమాకి ఇంత పంచాయతీ చేయడం. Already release అయిపోయిన కాదు, already OTT లో రిలీజ్ అయిన. అది మనం ఎడిట్ చేసుకున్నాం ప్రస్తుతం ఎమోషన్. ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన ఒక సినిమాకి మళ్ళీ కష్టపడి ఈ లెవెల్ లో మళ్ళీ ప్లాన్ చేయడము, as much as you'll do it because it's your job, it is still a very very tough task, to do it from here. Thank you very much, the entire team of Rana and Suresh Productions for doing this. Thank you very much, guys. Thank you. Going, Gorgoti చేస్తున్నాను ఏమో అనుకుంటున్నాను, but I want you to know that all my thanks is in this heart. This is so beautiful, I can't tell you. ఇంత ఈ అందమైన అనుబంధాన్ని ఎంత జెన్యూన్ గా ఎంత ప్యాషన్ గా చేశారో తెలియాలంటే వద్దు నాన్న ఏడవకు, థియేటర్ కి వెళ్ళేడొద్దు కానీ ఇప్పుడు వద్దు, కళ్ళు తుడుచుకోవద్దు. February 14th కళ్ళ చొక్క, when is it coming? February 14th ఎవరిని తీసుకెళ్తావు చూస్తావా? 1 2 3, ఇట్స్ కాంప్లికేటెడ్. 3 4 2
So thank you so much, all of Thank you. It's complicated. Already OTT లో చూసిన వాళ్ళందరూ కూడా whoever is watching this video, I promise one thing to you guys that మీరు OTT లో already చూసేసి ఉండొచ్చు. But this experience of watching this film in theater will be something completely else. So already చూసిన వాళ్ళు చూడని వాళ్ళు అందరూ కూడా I request you, please come to the theater. Already హిట్ సినిమా కాబట్టి మామాటం కూడా లేదు, ఖచ్చితంగా మీరు అందరికి నచ్చుతుంది సినిమా. Thank you. Wonderful. With that note, we're all going to see you on February 14th and we will theatre release time. Thank you all of you. Good night and bye. Group picture. Suresh Babu sir. ఈ మధ్యలో చూపే మధురం నిజంగా ఏదో చేసినట్టు ఉంది.